నిర్మల్ జిల్లా ఆర్మూర్లో మత ఘర్షణలపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ పాఠశాలలో హిందూ విద్యార్థులకు అనుమతి లేకుండా ఖురాన్ బోధించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉర్దూ బోధించడంపై నిలదీసే ప్రయత్నంలోనే క్షణికావేశంలో చేయి చేసుకున్నారని, చిన్న గొడవకు ముస్లింలంతా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయటమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఎంఐఎం ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. హిందువులను ఎవరూ ఏమైనా ప్రభుత్వం స్పందించదంటున్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఆర్మూర్ కేంద్రంగా జరిగినటువంటి ఉర్దూ సంబంధించినటువంటి క్లాసులు అనేటటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశం పైన ఆర్మూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హిందువులు చదివేటటువంటి అన్ని విద్యార్థులు చదివేటటువంటి క్లాసుల్లో ఇప్పుడు కొత్తగా ఉర్దూ అనేటటువంటి క్లాస్ని చెప్పారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? మీరు కూడా దానిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమైతే పోలీసులు మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మేము ఉర్దూ కాదండి సబ్జెక్టు. మా పిల్లలకు ఖురాన్ ఎందుకు నేర్పిస్తున్నారు, మా పిల్లలతో నమాజ్ ఎందుకు చేపిస్తున్నారు అనే ప్రశ్న అక్కడ. అది పక్కదో పట్టించారు. ఒకటి, ఫస్ట్ మా పిల్లలకు, హిందువుల పిల్లలకు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలకు అరబ్బీ పాఠాలు నేర్పి నమాజ్ నేర్పించడం, ఖురాన్ తాలీం చేయించడము, దాంతోపాటు అనుమతి లేకుండా ఉర్దూ నేర్పించడం. మీరు అనుమతి నేను ఇప్పిస్తాను, రండి, మీతో కాకపోతే మీ ఎంఐఎంతో కాకపోతే నేను ఇప్పిస్తాను, ఉర్దూ యూనివర్సిటీ ఇప్పిస్తాను, ఉర్దూ కాలేజీలు ఇప్పిస్తాను, ఉర్దూ మీ ఇష్టమైన భాష మీరు చదువుకోండి, దానికి ఎవరు కాదంటున్నారు. మా బిడ్డలకు ఎందుకు నేర్పిస్తారు బలవంతంగా? దాని మీద అడగడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణని ఎంఐఎం కానీ హైదరాబాద్ నుంచి కొంతమంది గుండాలు, కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వచ్చి అక్కడ మత కల్లోలాలు పెట్టాలనుకున్నారు. దాన్ని హిందూ సమాజం బలంగా ఎదుర్కొన్నది. ఆర్మూర్లో వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. ముఖ్యంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఉరి తీయాలనేటటువంటి డిమాండ్ అటుపక్క చేస్తున్నారు. ఏం దాడి? ముఖ్యంగా ఆ టీచర్ పైన ఏం దాడి? పాత బస్తీల మొత్తం హిందువులను చంపినట్ల, 6 నెలల గర్భవతుల కత్తులు పొడిచినట్ల, 3 నెలల బిడ్డని నిప్పులలో పడేసినట్ల పాత బస్తీలో ఎన్ని వందల మంది హిందువులను చంపిర్రు. మొన్న కానిస్టేబుల్ ప్రమోద్ని కడుపులలో కత్తులు చంపినందుక ఏమంటున్నారండి? 2 వ్యక్తుల మధ్యన సంఘర్షణని ఎవడి కూరబెట్టాలా? అన్నోడి కూరబెట్టాలా? 2 మధ్యన వాడేదో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి వీడేదో ఒకటి చిన్నగా చేతి దెబ్బేశాడు. వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ ఉన్నది, కంట్రోల్ చేస్తాం. ఇక రోజుకు ప్రతి ఒక్కరు గురిపెట్టుకుంటూ పోతే ఫస్ట్ పెట్టాల్సింది వాళ్ళకు అన్నవాడిని. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మర్కాజ్ ఏదైతే ఉంటుందో ముస్లిం పెద్దలకు నేను చెప్పాను, ఆ 2 మధ్యన చిన్న సంఘర్షణ జరిగింది. రోజు గొడవలు పడతారు చాలామంది దేశమంతా. మరి 20 కోట్ల మంది ఉన్నారు. రోజు ఎక్కడ గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గొడవలన్నీ ప్రతికి ఇట్లాంటి చర్యలు ఉంటాయా? కాబట్టి మొత్తానికి అక్కడ మత కల్లోలాలు సృష్టించడానికి ఎంఐఎం ప్రయత్నం చేసింది. మరియు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కూడా ప్రవేశించినాయి. దాన్ని హిందువులంతా ఐక్యతగా ఉండి అరికట్టగలిగినాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చర్యలు ఒప్పుకోమని చెప్పినాం. ఫైనల్గా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇట్లాంటి క్లాసులు చెప్పడం కానీ అదే నమాజ్ చేయించడం పైన, దీనిపైన మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముస్లింల ప్రభుత్వము, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటే రేవంత్ దీని అన్న తర్వాత దీన్ని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? కానీ హిందువులమంతా ఐక్యతగా ఉంటాము. రానున్న రోజుల్లో తెలంగాణలో ఎవడు నీ వైపు ఉంటాడు, ఎవడు నీ ధర్మం వైపు ఉంటాడు, ఎవడు అభివృద్ధి వైపు ఉంటాడో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ సరైన పరిష్కారం ఈ తెలంగాణ సమస్యలకని తెలంగాణలో ఉన్న హిందూ సమాజం మరియు మిగతా అన్ని ఇన్క్లూడింగ్ ముస్లిమ్స్ కూడా అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ వస్తేనే మా వాళ్ళ ఆగడాలు తగ్గుతాయని అనుకుంటున్నారు. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ఆర్మూర్ సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏ విధంగా హిందువుల పిల్లలకి ఏ విధంగా ఖురాన్ చెప్పిస్తారు, ఏ విధంగా అరబిక్కి సంబంధించినటువంటి క్లాసులు చెప్తారంటూ కూడా రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే ముస్లింల ప్రభుత్వం అంటూ కూడా దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ కార్ అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.